మీరు చూస్తున్నారు గుగూడు పుల్లయ్య స్వామి దేవస్థానం సంబంధించిన ముఖద్వారం. మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి మనం అనంతపురం జిల్లాలోని నార్పాల మండలంలో ఉండే గుగూడు పుల్లయ్య స్వామికి వచ్చాము. మనం ఇక్కడ వచ్చేసి స్వామివారి సన్నిధి మనం చూస్తున్నాం కదా. ఇక్కడ వచ్చేసి హనుమంతుని టెంపుల్, అలాగే మనకు ముస్లిమ్స్ సంబంధించిన మసీద్ పక్కలే ఉంటాయి. మనకి ఇక్కడ స్వామివారిని అంటే మొహరం సందర్భంగా, పీర్ల పండుగ సందర్భంగా మనకు ఈ క్షేత్రంలో ముందుగా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం అంటే చక్కెరతో అభిషేకం చేస్తారనమాట. చక్కెరతో అభిషేకం అయిపోయిన తర్వాతనే పీర్ల పండుగ మొదలు పెడతారు. ఇక్కడ ముస్లిమ్స్ కూడా హనుమాన్ చాలీసా పఠిస్తారు. అలాగే ఇక్కడ కుల మతాలంటూ ఏమీ విభేదాలు లేవండి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంబరంగా అంగరంగ వైభవంగా చేస్తారు ఈ పండుగని. మొహరం పండుగ అంటారు దీనిని. చాలా అద్భుతంగా జరుగుతుంది అనంతపురం జిల్లాలో నార్పాల మండలంలో ఉండే గుగూడు టెంపుల్ వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ ఆపోజిట్ ఈ గుగూడు పుల్లయ్య స్వామి చరిత్ర వచ్చేసి పూర్వం ఒక గొర్రెల కాపరి నీటి కోసం బయలుకి దిగితే బాయిలోన ఒక పీర్ కనిపిస్తుంది అనమాట. ఆ పీరును తీసుకుని వచ్చి గుగూడు తిరునాళ్ళలో అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న మొహరం పండుగ సందర్భంగా వేడుకలో ప్రతిష్ఠించారు. అప్పుడు కులుహు అంటారనమాట. అప్పుడు తెచ్చిన పేరుని కాలక్రమేణా పుల్లయ్య స్వామిగా పేరు రూపాంతరం చెందింది. కానీ ఇక్కడ ఈ అగ్నిగుండం తొక్కితే కోరిన కోరికలు తీరుతాయి అంటే పుల్లయ్య స్వామి వారు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చాలా మంది కూడా ఎంతో భక్తితో చేస్తున్నారు కదా ఇక్కడ. వేలంపూరు హాజోలి గారు స్వామివారికి 200 రూపాయలు విరాళాలు ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ పుల్లయ్య స్వామివారి ఆశీస్సులు కలుగుగాక. ఎవరైనా చందా ఇవ్వవలసిన వాళ్ళు ఈఓ ఆఫీస్ నుండి సంప్రదించవలను. నర్సాపురం మల్రెడ్డి గారు 100 రూపాయలు విరాళాలు ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ పుల్లయ్య స్వామి ఆశీస్సులు కలుగుగాక. ఇక్కడ కనిపించే ఈ చక్కెరని స్వామివారికి అభిషేకంగా నైవేద్యంగా ఇస్తారు. 105 రూపాయలు విరాళాలు ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ పుల్లయ్య స్వామి ఆశీస్సులు కలుగుగాక. మలుపుపల్లి 516 రూపాయలు విరాళాలు ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ పుల్లయ్య స్వామి ఆశీస్సులు కలుగుగాక. మనం గుగూడు పుల్లయ్య స్వామికి వచ్చేసరికి పీర్లు ఏటికి వెళ్ళిపోయాయి. అందుకని మీకు ఇక్కడ ఉన్న పీర్లను చూపించడం లేదు. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు చూపిస్తానండి. నాకు లేట్గా తెలిసింది. అంటే నేను అనుకున్న రోజు ఏటికి పోవు అనుకోని టైమింగ్తో వెళ్ళాను, కానీ ఏటికి వెళ్ళిపోయాను ఆ రోజు సాయంత్రం. అంటే శనివారం రోజు సాయంత్రం వెళ్ళిపోయాయి. నేను కూడా వెళ్ళాను, ఆ రోజు సాయంత్రం వెళ్ళాను, కానీ అప్పటికి వెళ్ళిపోయాయి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళింటే కూడా అయిపోతుండే. కానీ చాలా బాగుంటాయి ఇక్కడ పీర్లు వచ్చేసి. మీకు ఒక చిన్న ఫోటో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. గుగూడు పుల్లయ్య స్వామి మీరు మహోత్సవాలు చూడాలనుకుంటే అనంతపురం డిస్టిక్ అని అనంతపురం నుంచి 36 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. నార్పాల మండలం దగ్గరలో ఉంటుంది మనకు గుగూడు అనే విలేజ్. గుగూడులో ఉండే శ్రీ ఆంజనేయ స్వామి వారి మూల విరాట్ విగ్రహాన్ని చూస్తున్నారు మీరు ఇక్కడ గర్భగుడిలో ఉండే స్వామి వారిని. కాశ్మిక అనే చిన్నారి పుల్లయ్య స్వామి వారికి 100 రూపాయలు విరాళాలు ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ పుల్లయ్య స్వామి ఆశీస్సులు కలుగుగాక. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా పుల్లయ్య స్వామి వారికి అంటే పేర్లు ఏటికి వెళ్ళిపోయాయి. అయినా సరే చాలా మంది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు. నాకైతే తెలీదు, అంటే లేట్గా ప్రాసెస్ అంటే లేట్గా తెలిసింది అనమాట. ఎందుకంటే మా మామ వాళ్ళు కందూరు చేస్తుండ్రి. అంటే మొహరం అంటేనే చాలా ఊర్లలో కందూరులు అంటే పండగలు ఉత్సవాలు ఉంటాయి కదా. ఇక్కడికి వచ్చే ప్రాసెస్ లేట్ అయిపోయింది. వచ్చేసరికి పీర్లు ఏటికి వెళ్ళిపోయాయి. కానీ చాలా బాగుంది. ఈ క్రౌడ్ అనేది చూసి ఒక ఫీల్ కలుగుతుంది అన్నమ్మ. ఎంత ఫీల్ కలుగుతుంది అంటే చూస్తున్నారు కదా, కొందరేమో దైవ దర్శనానికి వెళ్తే కొందరు జీవితాలు ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఎలా ఉంటాయి చూపిస్తా చూడండి.
యూటర్న్ తీసుకుంటే ఇలా ఉంటాయి. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. ఇక్కడికి కొందరు భక్తితో వస్తారు, కొందరు బాధతో వస్తారు, కొందరు ప్రేమతో వస్తారు, ఇంకొందరు యాటిట్యూడ్ చూపించడానికి వస్తారు, ఇంకొందరు అయితే విచ్చలవిడితనాన్ని ఎంజాయ్ చేద్దామని వస్తారు. మీకు ఉదాహరణ చూపిస్తే చూడండి. ఇక్కడ ఒక వ్యాపారి వ్యక్తి ఉన్నాడు కదా, అతనేమో తన కుటుంబం పోషించుకోవడం కోసం అతను వర్క్ చేసి, మిగతా వాళ్ళు వచ్చేసి యూత్ చూపిస్తే చూడండి. సో ఉదాహరణకి ఈ రెడ్ షర్ట్ మంచి, ఈ రెడ్ షర్ట్ మంచి ఆ విధంగా చేస్తారు. ఓకే డన్. అలాగే ఓకే 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 బ్రో హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పండి అందరికి. చూడండి చాలా మంది, కొందరు అమ్మాయిలు అయితే భయపడిపోతున్నారు. ఎవరో చూపిస్తూ చూడండి. అక్కడ వెళ్తుంది ఒక అమ్మాయి, తను భయపడిపోయింది. అంటే వీడియో షూట్ లో పడతామేమో అనే ఫీల్ కలిగినట్టుంది తనకు, అందుకనే భయపడింది. చాలా మంది ఇక్కడికి వచ్చిన క్రౌడ్ వచ్చేసి మొత్తం కూడా అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి నెమలికలు. వీళ్ళకి ఎక్కడి నుండి దొరికాయో తెలియదు కానీ చాలా బాగున్నాయి అవి. చూసారా జైంట్ వీల్స్, దాన్ని ఎప్పుడు ఎక్కలేదు. ఎందుకంటే లైఫ్ లో దాన్ని ఎక్కితే నేను హార్ట్ అటాక్ తో పోతానేమో, అంత భయం వేస్తుంది నాకు దాన్ని చూస్తేనే. ఇక్కడ అక్కయ్య వాళ్ళు ఉన్నారు, వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మనల్ని డిస్టర్బ్ చేస్తే బాగుండదు. అంతే, 10 రూపాయలు ఇవ్వలేదు ఇంత దూరం వచ్చారని చెప్తున్నారు కదా వాళ్ళు. చాలా మంది ఈ వీడియో అంటే ఇప్పుడు తీసే ఈ షూట్ ఎందుకు తీస్తున్నానంటే క్రౌడ్ ఎంతలా ఉంటారు అనేది చూడండి. స్కిప్ చేయకండి వీడియోని, కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే అందరూ అబ్బాయిలే ఉంటారులేండి, అమ్మాయిల కోసం షూట్ చేయడం లేదు. మీరు ఆ ఫీల్ తో చూసే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ వీడియో. చాలా మంది క్రౌడ్ వచ్చేసారు. వీడియో స్టేబుల్ గా ఉందో లేదో మనకైతే తెలీదు, స్టేబుల్ గా ఉండాలి అనుకుంటున్నా. ఇంత క్రౌడ్ ఉన్నారు. ఆ లాస్ట్కి వెళ్ళిపోవాలి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే. ఒక 800 మీటర్ల డిస్టెన్స్ దూరంలో ఉంటుంది మనకు వెహికల్స్ కి. మనం వెళ్ళే గుడికి దర్శనానికి వెళ్ళాలంటే చూపిస్తే చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ ఎలా ఉంటారో. ఇక్కడ నించొని చూద్దాం. ఇలా ఉంటారు అన్నమాట. అవునా, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది కదా. ఓకే ఓకే పడ్డారు. ఇంట్రెస్ట్ ఉంటే కొందరు ఒక కంటెంట్ క్రియేటర్ చేయాలంటే అంత సీన్ ఉండదు మామ, చాలా కష్టంగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు వాడిదేముందబ్బా వీడియో తీస్తూ వెళ్తుంటాడు అని. అస్సలు సినిమా కనిపిస్తుంది, బొమ్మ కనిపిస్తుంది. సినిమా ఏమో కానీ బొమ్మ కనిపిస్తుంది ముందు, తర్వాత సినిమా కనిపిస్తుంది. ఆ బొమ్మను చూడాలంటే సినిమా చూడాల్సిందే. అలాంటి సినిమా చూడాలి. ఎలా ఉంటుందంటే టైంకి తిండి ఉండదు, టైంకి నీళ్ళు ఉండవు, టైంకి నిద్ర ఉండదు. టైంకి మనం ఎప్పుడు ఏం పని చేస్తున్నామో కూడా మన టైం మనకే తెలియకోకుండా ఒక టైంకి ఏం చేస్తున్నాం అనేది కూడా గుర్తుండదు ఒక్కొక్క టైంలో. అలా ఉంటుంది కంటెంట్ క్రియేషన్ అంటే. అంత ఈజీగా ఎవరు తీసుకోకండి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. దానిని బేస్ చేసుకొని చెప్తున్నా. కంటెంట్ క్రియేషన్లోకి ఎవరైనా రావాలి అంటే ముందుగా దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే డెప్త్ గా మొత్తం కూడా తెలుసుకున్న తర్వాతనే ఆ ఫీల్డ్ లోకి వచ్చేయండి. ఒకవేళ వచ్చేసిన తర్వాత గివ్ అప్ ఇద్దామంటే కూడా మీ మనసు ఒప్పుకోదు. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అనే ఒక థాట్ ఫీల్ మీలో మొదలవుతుంది. అందుకనే కంటెంట్ క్రియేషన్ కోసం ముందు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా ఆలోచించుకోండి. తర్వాత ఒక్క అడుగు దీంట్లో వేసామంటే రిటర్న్ గో బ్యాక్ ఇవ్వలేరు అన్నమాట. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. అందరి లైఫ్ ఒకే విధంగా ఉండరు. ఇలాంటి ప్లేసుల్లో దొంగలు ఉంటారు. అది చాలా భయాన్ని గురి చేస్తుంది ప్రతి ఒక్కరిని. ఇది చూడండి జాయింట్ వీల్ కదా, అది ఏమరా బాబు అలా ఊగుతుంది అది. ఇక్కడేమో ఓకే బ్రో ఆ విధంగా ఉంటుంది, చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఒక రేంజ్ లో ఉంది. అది మనకు ఎంట్రన్స్ ముఖద్వారం అనేది అక్కడ ఉంటుంది. నేను ఎందుకు చెప్పానంటే అందరి లైఫ్ ఒకే విధంగా ఉండదు మామ అని చూపిస్తే చూడండి ఇలా ఉంటారు. ఇక్కడ ఒక అక్కయ్య కూర్చుంది కదా, తన లైఫ్ చూడండి ఎంత దారుణంగా ఉందంటే దానిని వర్ణించడం ఒక వర్ణాతీతం. అది చాలా క్రిటికల్ గా చాలా కష్టంగా ఉంటుంది. అందుకని చెప్తున్నా, ఎవరిని హేళన చేయకండి, ఎవరిని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతుంటారు, మన బ్రతికేదో మనం బ్రతకాలి. ఓకే బ్రో, ఇటు సైడ్ అంటే చూడండి అన్నా అమ్మాయి ఎందుకు ఏం కాదు. చూసారు కదా ఒక అక్కయ్య. ఆ అక్కయ్య ఒక వీడియో అనేది ఏమిటంటే అనంతపురం బస్ స్టాండ్ ఒక వీడియో తీశారు కదా బ్రో మీరు. అది చాలా బాగుంది వీడియో, ఇన్ఫర్మేషన్ కూడా పర్ఫెక్ట్ ఇచ్చేసారు అన్నది. మీరు ఎవరైనా సరే అనంతపురం బస్ స్టాండ్ చూడడం వల్ల ఎవరైనా ఒకసారి చూసేయండి. ఇంకొకటి వచ్చేసి ఆమె మాట్లాడిన ఒక వీడియో ఉంది, ఒక క్లిప్. ఆ క్లిప్ పెట్టాలా లేదా అంటే పర్మిషన్ తీసుకున్నా. అలాంటి వీడియోస్ పెట్టొచ్చు లేదో నాకైతే తెలీదు, కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం అయితే పెట్టొచ్చు, ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. అంటే మన ఓన్ కంటెంట్ నేను ఓన్ గా తయారు చేసింది కాబట్టి పెట్టొచ్చు. కానీ తన పర్మిషన్ తీసుకోవాలనిపించింది, అడిగాను.
ఓకే బాబు పెట్టేశాను ఇది. మీరు ఇప్పుడు చూస్తున్నారా మనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఇక్కడ చూపిస్తే చూడండి, అక్కడ బ్రదర్స్ వాళ్ళు కనిపిస్తున్నారా, వైట్ కలర్ సెట్ చేసుకొని వాళ్ళల్లా మన ఫ్యాన్స్ అన్నమాట. చాలా రెస్పాన్స్ అయ్యారు. పోలీస్ వాళ్ళు వస్తున్నారు మన మామ వాళ్ళు. ఎవరు ఏమి అయితే అన్నారో మీకు ఒకటి తెలుసా, నేను ఎక్కడైనా సరే ఏ వీడియో షూట్ చేసినా ఎలాంటి భయం లేకోకుండా షూట్ చేశాను. వెల్కమ్ టు గూగుడ్. ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ని నేను. నా పేరు ప్రతాప్. మొట్టమొదటిసారిగా నేను స్పెషల్కి వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని చూసి నేను ప్రౌడ్ ఆఫ్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడికి వేరే వేరే డిస్టిక్ నుంచి, మండలాల నుంచి చాలా మంది వస్తున్నారు. వారి నమ్మకాలను బట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. మా బస్సులకు కానీ చాలా రద్దీగా చాలా వస్తున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ గూగుల్లో ఉన్నటువంటి కుల్లాయి స్వామికి ప్రతి ఒక్కరిని దర్శించుకోవడం, చిన్నపిల్లలు పెద్దలు వారి నమ్మకాలని బట్టి మేము కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడ వచ్చినటువంటి వారిని చాలా జాగ్రత్తగా మీరు మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలా ఇలా లేర్రా బాబు, ఎలా ఉన్నారంటే ఆల్మోస్ట్ లేట్ అయిపోతుంది అనమాట. వాళ్ళు వీళ్ళు పలకరిస్తూ వెళ్తుంటే నాకు నా లోకల్ డిస్టిక్ కర్నూలు అయినా నాకు ఫ్యాన్స్ ఎక్కువ ఉండేది అనంతపురంలోనే. ఎందుకంటే నేను తీసే ప్రతి వీడియో అనంతపురం గురించి ఏదైనా ఒక చిన్న వీడియో క్లిప్ చేశానంటే ఆ వీడియో నన్ను హైప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా అలాగే అనంతపురంలో చాలా మంది చూసిన వాళ్ళు, అంటే నా వీడియో చూసిన వాళ్ళు, చూడండి బస్సు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. బస్సులు ఉన్నాయో లేదో తెలియదు. ఈ వీడియో పరంగా అనంతపురం వాస్తవులకు ఒకటి చెప్పదలుచుకున్నాయి ఏమిటంటే, చాలా హ్యాండ్స్ అప్ అమ్మ మీకు. ఎందుకంటే చాలా డిస్ట్రిక్ట్లు జరిగా, చాలా మంది ఇగ్నోర్ చేశారు, చాలా మంది హేళన చేశారు వీడియో షూట్ చేస్తుంటే. కానీ ఈ రోజు అనంతపురం బస్ స్టాండ్ లో దిగినప్పటి నుంచి ఏం జరిగిందంటే, నాకు గూగుడికి ఎక్కడ బస్సులు స్టే చేస్తాయో కూడా తెలీదు, కానీ డైరెక్ట్ నార్పాల్ వచ్చేసాను. కానీ బ్రో ఉచిత బస్సులు అంటే స్పెషల్ బస్సులు ఉన్నాయన్నారు, ఉచిత బస్సులు కాదు చెప్పారు. చాలా ఆప్యాయత వచ్చి చెప్పారు. అంటే ఎలా చెప్పారంటే, కొందరు కోపంతో చెప్తారు కదా, అలా కాకుండా చాలా ప్రేమతో చెప్పినట్టు అనిపించింది నాకైతే. అలాగే ఇక్కడికి గూగుడికి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అయ్యే విధానం ఎలా ఉందంటే, చివరికి గేలు కూడా వాళ్ళు అమ్మాయిలు ఉంటారులే 0.5 వాళ్ళు కూడా మాట్లాడేశారు. అంటే నాకు అనిపించింది ప్రతి ఒక్కరు అనంతపురంలో ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. కానీ ఈ అనంతపురం డిస్టిక్ ఒక తీరని బాధ ఏమిటంటే, దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యేది ఈ అనంతపురంలోనే. కానీ రైతులు ఎలా పండిస్తారంటే పంటలు వాళ్ళ తెలివితేటలతో, సో డ్రిప్ సిస్టమ్ వాడతారు. అది మన దేశం మొత్తానికి ఒక స్ఫూర్తిదాయకం అన్నమాట. అంటే నీరు తక్కువ ఉన్నప్పుడు ఎలా వినియోగించుకోవాలి అనేది అనంతపురం వాస్తవాన్ని చూసి నేర్చుకోవాలి. ఓకే డన్ మామ, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీరు గూగుడు తిరునాళ్ళకి ఎంతమంది రావాలనుకుంటున్నాను కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.